అసలు మారరా మీరు, ఎంత చేసినా బొక్కే వీళ్ళకి. స్వాగ్ బోల్తే బాయ్, స్వాగ్ బోల్తే R15 బూట్లే. స్వాగ్ బోల్తే బాయ్, స్వాగ్ బోల్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లైక్ R15 కార్ట్లోకి యాడ్ చేసుకోండి, చప్రీ కార్ట్లోకి R15 యాడెడ్. బ్రో డైరెక్ట్గా మాన్యువల్ కానీ సరిగ్గా లేదనుకో, అక్కడ ఓపెనింగ్ ఆ స్ట్రెంత్ కెపాసిటీ కిందకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, దాని మీదకి వెళ్ళినాడు. బ్రో ఆనియన్ రేట్స్ అసలు తగ్గా లేవా అసలు, నాట్ షూర్. బట్ మా ఆఫీస్లో అయితే మాత్రం రీసెంట్గా స్టార్ట్ చేశాడు ఆనియన్స్ పెట్టడం, బట్ అది కూడా క్వాంటిటీ తక్కువ వస్తున్నాడు. ఇంకోసారి అయ్యరా బాబా అంటే ఏదో ఆస్తి అడిగినట్టు చూస్తున్నాడు అనమాట. ఒక బస్తా తీసుకెళ్ళిపోతా ఇలాగా ఇక్కడి నుంచి. ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. ఇవే తగ్గించుకుంటే మంచిది. భయ్యా ప్లాన్లో ఉన్నట్టున్నాడు ఆల్రెడీ. ప్లానర్ ఎగ్జిక్యూటర్, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే అసలు మారరా మీరు. అందుకే అనుకుంటా నిమ్లాంటి అంత ట్యాక్స్ వేసి చేస్తుంది మీలాంటి వాళ్ళ వల్లే. ఎంత చేసినా బొక్కే వీళ్ళకి, క్లీన్లీనెస్ ఉండదు, ఏముండదు. దానికి సరిపోతాయిలే ఈ డబ్బులన్నీ, ట్యాక్స్ డబ్బులు, డెవలప్మెంట్ ఏం అక్కర్లేదు. నేను అప్పుడే చెప్పినా కదా మీ అందరికి అమ్మ ఒడి బొక్క అని. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ అ మినీ షాపింగ్ నౌ. ఫోన్ బ్యాక్ కేస్ ఉంటుంది కదా, బ్యాక్ కవర్, అది వేయించుకోవాలి. నాది చిరిగిపోయింది, పాతది, ఓల్డ్ కరెంట్లీ యూజ్ చేస్తున్నది. సో నేను హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో లైక్ ఫోన్ యాక్సెసరీస్ గురించి ఇక్కడ వచ్చాను అనమాట ఒక షాప్కి. సో 2-3 టైమ్స్ కూడా అక్కడే తీసుకున్నాను, కొండాపూర్లోనే. నా స్టే వచ్చేసి మణికొండ అనమాట, బట్ ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తాను ఫర్ ఫోన్ యాక్సెసరీస్ అండ్ ఆల్. మోస్ట్లీ టైం ఉంటే, టైం లేకపోతే దగ్గరలో ఉన్న షాప్స్కే వెళ్తాను. లాయల్టీ గైస్, లాయల్టీ. వాడు మళ్ళీ వచ్చారా? ఎందుకు అంత కష్టం నాకు అర్థం కావట్లేదు. అందుకేనా నా స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్స్ కొంచెం స్పిల్ అయిపోతున్నాయి ఈ మధ్య. That is the reason. Please, Zomato and Swiggy delivery partners, please don't go off-roading in the city traffic. మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేసి రిఫండ్ లాగి మీ మీద నెగిటివ్ పడి, దట్స్ అన్నెసరీ. I'm telling that. భయ్యా iPhone 15 Pro బ్యాక్ కేస్, 15 Pro బ్యాక్ కవర్ ఉంటుంది కదా. స్టాక్ అయిపోయింది, వస్తుంది ఒక 2-3 డేస్కి వస్తుంది, మంచిగా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఉందా? ఓకే, జగన్ నైస్. కేటీఆర్ది, రేవంత్ రెడ్డిది కూడా అయ్యండి. కవర్ ఒక్కటి 1000. ఈ గ్లాస్ కూడా వేసుకుని ఉంటే 300 రూపీస్ ఇంకా తక్కువనే అయిపోయినాయి. నేను ఇంకా మా వ్లాగ్లో అది చెప్పాను, ఇక్కడికే వస్తాను అని చెప్పేసి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. చాలా లేదు, దిలీప్ తేజ అని చెప్పేసి చూడండి, నచ్చితే ఓకే, లేకపోతే ఫాలో అవుతాను. అందరికీ సపోర్ట్ చేస్తాను. నచ్చపోతే అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అదే నాదే. థ్యాంక్ యూ. సో ద నెక్స్ట్ థింగ్ రిమైనింగ్ ఇస్ వాటర్ బాటిల్ షాపింగ్. డ్రింక్ చేయండి గైస్, డ్రింక్ చేయాలి వాటర్, అదేదో కాదు. డ్రింకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాటర్, నాకు ప్రజెంట్ వాటర్ బాటిల్ కొంచెం లీక్ అవుతుంది, దానికి ద థ్రెడింగ్ పోయిందనమాట. సో ఐ నీడ్ టు డూ షాపింగ్ ఫర్ దాట్ ఆల్సో.
రేసర్ అరే సాలే బూట్లే అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్, లైక్ ఎక్కడికి వస్తున్నాము, ఎవడన్నా వస్తున్నాడా లేడా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వాటర్ బాటిల్స్ నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా క్యారీ చేసుకున్నవి. ఇవి కాదండి ఇప్పుడు లైక్ వెంటనే ఇంకా ఎంత దూరం అమ్మా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇవేనా? Disappointed! Do it! Just do it! No, what are you waiting for? Do it! సో నాకు నచ్చిన వాటర్ బాటిల్స్ ఏం లేవు, మరీ సింపుల్గా ఉన్నాయి. మనకు కొంచెం హడావిడి కావాలి. ఐఎమ్ గోయింగ్ టు ద హైదరాబాద్స్ ఫేమస్ గ్రోసరీ స్టోర్. ఏంటది మర్చిపోయాను పేరు. రత్నదీప్కి వెళ్ళి ఐ విల్ ట్రై దేర్. వాటర్ ఉన్నవి కాదు, వాటర్ లేనివి ఇవేనా? ఓకే. ఫస్ట్ మీకు ఇచ్చాను కదా, ఏదది ఇదేనా? ఒకసారి అదెంత? ఏదమ్మా? అది 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో, నీకు అసలు ఏం కావాలి? దాని పక్కది? I don't know what it is, but you have got it. ఎక్కడ అది డస్ట్బిన్ ఉంది, అక్కడ వేసుకోవచ్చు. మడిచి డస్ట్బిన్లో వేస్తా. ఐ థింక్ వాట్ I can't complain about this delivery people. They are in a hurry, so they have their own responsibilities to take care of. So I can't complain them, but they should also be taking care of themselves on the road. ఎంత ఫాస్ట్గా వెళ్ళాలని అవసరం ఉన్నా ఐ థింక్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ గో రాంగ్. సో దే షుడ్ బి కేర్ఫుల్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అంతే, ఇంకా దానికన్నా ఏం చెప్పాలనుకోవట్లేదు. దిస్ జంక్షన్ లిటరల్లీ ఫీల్స్ లైక్ వార్ జోన్. ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియదు. లెఫ్ట్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంది, అక్కడి నుంచి జనాలు వస్తారు, ఇటు నుంచి యూటర్న్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు, అండ్ ద స్ట్రైట్ లేన్ వాళ్ళ పీపుల్ వాళ్ళు కూడా వస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన